ఏదైనా వాక్య ధ్యానం కొరకు 28వ కీర్తన 7వ చరణంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో దేవుని నుండి వచ్చు సహాయము మనం పొందవలెను అనంటే మన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందరైతే ప్రభు పట్ల హృదయపూర్వక నమ్మికను కలిగి ఉంటారో ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని తమ జీవితంలో పొందగలరని, తాను పొందినటువంటి సహాయాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేయటమును మనం గమనించగలం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనంలో సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి దావీదును ప్రభు రక్షించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 49, 50, 51 వచనాల్లో గొల్లియాతు చేతిలో నుండి ప్రభు దావీదును రక్షించి గొల్లియాతును నశింపచేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో సౌలు దావీదును తన చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అని చెప్పి అతడు ఈటె విసిరాడు. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అంత మాత్రమే కాక దేవుడు దావీదుకు తోడుగా ఉండుటను సౌలు ఇక్కడ గమనించుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనంలో సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దావీదు గారు తన హృదయం అంతటితో ప్రభువు పట్ల నమ్మిక ఉంచిన కారణం పలు విపత్తుల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి అతడు రక్షించబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవిత దినాల్లో పలు పరిస్థితులు మీరు ఎదుర్కొన్న వారుగా ఉండవచ్చు. అయితే దేవుడు దావీదు గారికి ఇచ్చిన సహాయమే ఆయన మనకు కూడా అనుగ్రహించటానికి నేటికి సజీవుడైనటువంటి దేవుడు. అయితే మనము మన హృదయం అంతటితో ప్రభునందు నమ్మిక ఉంచితే అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని ప్రభు మన జీవితాల్లో చేయగలరు. ఇటు కృపకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని హృదయపూర్వకంగా ప్రభునందు నమ్మిక ఉంచి ప్రభు చేయు సహాయమును పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి వచ్చు సహాయాన్ని పొందుటకు మా హృదయాలలో తగిన నమ్మకమును కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియుల ఎడల ఆశ్చర్యకరమైనటువంటి మీ మేలులు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తాము నీకు విజ్ఞాపన చేయగా వారి విజ్ఞాపన ధ్వని ఆలకించి వారి పట్ల మీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.